ఏలూరు జిల్లా నూజివీడు ముస్నూరు మండలంలోని నాగార్జున సాగర్ వేంపాడు మైనర్ కాలువను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్రేనిపాడు గ్రామం నుండి మడిచెర్ల గ్రామం మీదుగా వెళ్తున్న జోన్ 3 పరిధిలో అసంపూర్తిగా 300 మీటర్లు కాలువ నిర్మాణం ఆగిపోయిందని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఎండలు మండిపోతున్నాయని, రబీ సీజన్ మొదలైనా ఈ కాలువ పరిధిలో ఒక్క చుక్క నీరు లేదన్నారు. దీనికి కారణం గతం వైసీపీ ప్రభుత్వం అధికారులే అని మంత్రి పార్థసారథి విమర్శించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి కొన్ని పర్యావరణ సంబంధమైన న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్నారు. నూజివీడు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని, దీనికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావటమే పరిష్కారం అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ జోన్ 3లో మడిచెర్ల మైనర్ 23L ఈ కాలువ ద్వారా దాదాపు 1800-2000 ఎకరాలు ముఖ్యంగా ముస్నూరు మండలంలో వ్యవసాయానికి నీరు వచ్చే పరిస్థితి. గత ఈ రబీ సీజన్లో ఈ జోన్ 3కి నాగార్జున సాగర్ వాటర్ అలొకేషన్ ప్రకారం మనకి రైట్ కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే దీని మీద దృష్టి పెట్టకపోవటం కానివ్వండి, ఈరోజు పరిస్థితి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే వేసవకాలం వస్తూ ఉంది, రబీ సీజన్ స్టార్ట్ అయ్యింది, కానీ ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు. సరే, నీరు వదిలించటం పక్క రాష్ట్ర ప్రభుత్వంతో అయినా సరే మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినా కూడా ఇక్కడున్న తీవ్రమైన ఇబ్బంది ఏమిటంటే ఒక 300 మీటర్స్లో కాలువ ఎన్ఎస్పి కాలువే తవల. ఇది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఈ ఎన్ఎస్పి సిస్టమ్ ఏర్పడి దాదాపు 40-50 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు అయ్యింది. కానీ మరి అధికారుల నిర్లక్ష్యం అనాలా, పాలకుల నిర్లక్ష్యం అనాలా ఏమిటి అర్థం కాకుండా ఉంది. ఈ 200-100 మీటర్లు ఇద్దరు రైతులు భూముల్లో ఆగినాయి అని చెప్పేసి చెప్పారు. మరి ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాం. దీన్ని వెంటనే 2 రోజుల లోపల ముందు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ వారిని, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసినప్పుడు ఈ రీచ్లో ఈ 300 మీటర్లు మీరు తవ్వారా తవ్వలేదా, లేదా రైతులకి నష్టపరిహారం ఇచ్చారా లేదా అనేది మొత్తం వాస్తవాలను పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే ఆర్డీఓ గారి ఆదేశాలతో మరి ఎంఆర్ఓని వారిని పంపించి సర్వే కూడా చేయించమని చెప్పేసి చెప్పాము. ఏదైనా సరే ఈ సీజన్లో దీనికి సంబంధించి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము కూడా ఉన్నాం. ఎంపీ గారు కూడా ముఖ్యమంత్రి గారితో అందరితో కూడా మాట్లాడారు. తర్వాత ఎంపీ గారు నేను కలిసి, లేదా మన ఇక్కడ పీసీకి సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్ గారు అందరూ కూడా కలిసి మేము అవసరమైతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడైనా సరే, ఎందుకంటే ఈ రబీలో పూర్తి రైట్ మనకుంది, కానీ ఆ హక్కు ప్రకారం నీళ్లు వదలట్లా. అడిగితేనేమో కాలువ బిగినింగ్లో వదిలేమంటున్నారు, దారిలో మాకు తెలియదు, రైతులు ఆ గేట్స్ ఓపెన్ చేసేసుకుని నీళ్లు ఆకుంటున్నారు అంటున్నారు. సో ఇది ప్రభుత్వం బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ హక్కులు ఒకళ్ళు గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాను. తర్వాత ఇది రైతులకు సంబంధించిన విషయం, పంటలకు సంబంధించిన విషయం. నీళ్లు రాకపోతే పంటలు పోతాయి కాబట్టి వెంటనే పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. అవసరమైతే ఎక్కడైతే రైతులు అనాథరైజ్డ్గా గేట్లు ఓపెన్ చేస్తున్నారంటున్నారో మన పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అవసరమైతే ఇక్కడి నుంచే కొంతమంది మనుషులు పంపించి అధికారపూర్వకంగా అక్కడ కాపలా పెడతానికి కూడా తగు చర్యలు ఆలోచిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, చింతలపూడి ప్రాజెక్టు కనుక వచ్చినట్లయితే ఈ విధంగా ఇంకొక రాష్ట్రం మీదో లేకపోతే ఇంకొకరి దయాదక్షిణల మీద ఆధారపడాల్సిన పని ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఆ చిన్ని లాజిక్ని ఎందుకు గత ప్రభుత్వం కోల్పోయిందో ఆలోచించలేదో కూడా ఇప్పటికూడా అర్థం కాని విషయం. మరి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారు. కొన్ని లీగల్ విషయాలు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. అవసరమైతే నేను ఎంపీ గారు కలిసి ఒక ప్రైవేటు రైతు అందరి తరపున ఒక
అడ్వకేట్ని పెట్టైనా సరే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ఎన్జిటి ఏదైతే ఉందో అక్కడ పెట్టైనా సరే ఈ సమస్యని మన చింతలపూడి సమస్యని ప్రభుత్వం సహకారంతో, అంటే ప్రభుత్వం ఎట్లాగో కోర్టులో లాయర్ని పెట్టి ఫైట్ చేస్తూ ఉంది, కానీ రైతుల పక్షాన రైతులు ఈరోజు ఏంటి నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. త్రాగునీరు ఇప్పటికే నూజివీడులో అనేక వార్డుల్లో ఫ్లోరైడ్ వచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా కోర్టు దృష్టి తీసుకెళ్తాను కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.